జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ నెల గ్రహస్థితిలో శని మరియు రాహు మీనరాశిలో షష్టమ స్థానంలో ఉంటున్నారు. దీనివల్ల శత్రువులపై విజయం, ఆరోగ్యంపై జాగ్రత్త అవసరమన్నారు. కేతు కన్యారాశిలో ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. గురు మిథున రాశిలో సప్తమ స్థానంలో, నవమ స్థానంలో ఉండడం వల్ల అదృష్టం, గురువుల అనుగ్రహం పొందుతారు. ఈ నెల సమస్యలు, అదృష్టం రెండు మిశ్రమంగా ఉంటాయి, కానీ గెలుపు మీదే. ఉద్యోగస్తులకి ముందు చూసుకుంటే పనిలో పోటీ పెరుగుతుంది, గెలిచే అవకాశాలు ఉంటుంది, పదోన్నతి అవకాశాలు చాలా ఉన్నాయి, పై అధికారుల నుండి అవకాశాలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్నవారికి మంచి పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులకి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి, లాభాలు వస్తున్నాయి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ద రైట్ టైం అని కూడా చెప్పచ్చు. భాగస్వామి వ్యాపారంలో మిశ్రమంగా ఉంది. ధన విషయానికి ఆర్థికంగా వస్తే ఖర్చులు పెరిగినా దానికి తగ్గట్టుగా 1000 రెట్లు అనుకూలాలు కలుగుతున్నాయి. ఇది సత్యం, అద్భుతం. ఇక షేర్ మార్కెట్ విషయానికి వస్తే ఈ నెల బాగా వాలంటేట్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్లో ఉన్నవాళ్ళు సేఫెస్ట్ జోన్లో ఉన్నారని పేరు. ఇంట్రాడే వాళ్ళకి మిశ్రమ ఫలితాలే. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే మధ్యస్థ ఫలితాలు, కొత్త పెట్టుబడులంతా ఆలోచించండి, ఇప్పుడు మార్కెట్ బాగాలేదు. ఇంకా కోర్టు విషయాలు వస్తే మీకు చాలా చాలా అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్ కేసులని ముందుకు వస్తాయి. ఆలస్యమైన పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోండి, అద్భుతంగా ఉంటుంది మీకు. ఇంకా కుటుంబంలో శాంతి ఉంటుంది. చిన్న చిన్న విభేదాలు రావచ్చు. దాంపత్య జీవితంలో సహనం అవసరం. విద్యార్థులకి మంచి సమయం. అదృష్టం పరీక్షించబడుతుంది. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. విదేశీ అవకాశాలు బలంగా ఉన్నాయి. వీసా ప్రయాణాల వల్ల జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్లో కూడా మీరు ఏదైనా స్టక్ అయి ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగం వారికి చాలా అద్భుతంగా ఉంది. మంచి మంచి గుర్తింపు వస్తుంది. మీరు చేసినటువంటి ఇంటర్వ్యూ అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది, మీ ఛానల్ అనే లెవెల్కి పేరు తీసుకొచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఒక గురువు లేదా పెద్దవారి ద్వారా మీకు మంచి అవకాశం వస్తుంది. దాన్ని వదులుకోకండి. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అవకాశంగా ఉంటుంది. ఇంకా వ్యవసాయానికి వస్తే సగటు ఫలితం చాలా గొప్పగా ఉంటాయి. పంటలంతా అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. జీర్ణ సమస్యలు, నరాల బలహీనత, మానసిక ఒత్తిడి కనిపించే అవకాశాలు ఉన్నాయి. నిద్ర సరిపడా తీసుకోవాలి. యోగా, ధ్యానం ఖచ్చితంగా చేయాలి. అదృష్ట సూచనలు అన్నీ కూడా ఈ నెలంతా కూడా మీకు తెలుపు మరియు నీలం రంగు చాలా కలిసి వస్తుంది. కావి రంగు కూడా మీకు కలిసి వస్తుందని చెప్పచ్చు. అదృష్ట తేదీ 6, 15, 24 ఇలా మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. అదృష్ట రోజు శుక్రవారం. అదృష్ట సంఖ్య 6. మీరు ఈ యొక్క పరిహారాలు ఈ నెలంతా కూడా ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి. వీలుంటే ఒకసారి చండీ సప్తసతీ పారాయణాన్ని చెయ్యండి. అన్నదానం చెయ్యండి. తులారాశి వారు గుర్తుంచుకోవాల్సిన ఈ నెల మీరు సమతుల్యతను కాపాడితే విజయం మీ సొంతం అవుతుంది. గ్రహాలు పరీక్షిస్తాయి కానీ వదిలేదు. మీరు ఏం చేయాలంటే మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం, కులదైవ దేవాలయంలో వెళ్ళి ఒక మట్టి ముక్కుడు తీసుకొని అందులో నువ్వుల నూనె వేసి అన్ని ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఒక్కసారి, నెలకు ఒక్కసారి. అదేవిధంగా సూర్యుడికి నీళ్లు వదలండి. ఆరోగ్యం బాగుండడానికి అర్ఘ్యం వదలడం అనమాట. రాగి చొమ్ము ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతిలో నీళ్ళు వదులుతూ సూర్యుని చూసి వదలండి. ఇదొక మంచి పరిహారం. ఇంకా గురుగారు మాకు శీఘ్రంగా ఫలితం పొందడానికి ఇంకేమైనా ఉన్నాయా అని అంటే ఒక అద్భుతమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాల. ఈ కరుంగాళిమాల నరదృష్టి పోతుంది, శత్రు నాశనం అవుతుంది. శక్తివంతమైనటువంటి మాల 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండీ సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి మీకు సిద్ధంగా ఉంది. కావాల్సిన వారు మా డిస్ప్లేలో కనబడుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి. గురుగారు గోచార గ్రహస్థితి చూసాం. మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాము. మీ యొక్క పుట్టుపో వివరాలతో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం, మా డిస్ప్లే నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీకు స్లాట్ ఇస్తారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, దీనికి ఎలా చెప్పాలంటే నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి రాశులారా అని చెప్పచ్చు. అంత అద్భుతమైనటువంటి రాశి వృశ్చిక రాశి.
అని అంటేనే అలా పులకించిపోతుంది. ఎందుకంటే కష్టాల కడలిలో మునిగి తేలి కష్టపడి ఇబ్బంది పడి అన్నీ పడ్డారు కదా. మంచి రోజులు వచ్చేసాయి. గట్టిగా డ్రమ్ వేసి చెప్పండి అందరికీ. మార్చి 6 నుంచే బాగుంది, ఇంకా చాలా బాగుండబోతుంది. ఇంకా చూడండి ఎలా ఉండబోతున్నారో. ఆ వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యే సమయం మీ జీవితానికి వచ్చేసిందండి. ఇన్ని రోజులు మీ జీవితం ఒక ఎత్తు అంటే ఇప్పుడు మీ జీవితం అలా ఉండబోతుంది. చూద్దామా వృశ్చిక రాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ నెల రాశి ఫలితాలు. ఈ నెల గ్రహాలు శని మరియు రాహు మీనరాశిలో పంచమ స్థానంలో. ఒక జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, శని పంచమ స్థానంలో ఒక మనిషికి జీవితంలో ఒకసారి వస్తాడట. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామో మనకు తెలియదు, కానీ ఆ మంచి సమయానికి వచ్చేసాడు. శని ఇవ్వడం మొదలు పెడితే ఎవరండి ఆపగలరు? ఎక్కడైనా ఉంటే శని భగవానుడు ఉన్నాడు అంటారు కదా, అలాంటి శనియే మీకు ఇవ్వడం మొదలు పెడితే శనీశ్వరుడు ఎవరు ఆపగలరు? అంత అద్భుతం. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. ఆ రాహు ఇబ్బంది పెట్టే రాహు మీకు అనుకూలుడు అయిపోయాడు. చూడండి, శని భగవానుడు రాహు కలిసి మీకు ఈ సంవత్సరం ఆడబోయే ఆ విలాసాలు ఉంటాయి చూసారా. ఆస్తిపాస్తులు కొనండి, ఉద్యోగంలో బాగుండండి, ఆధ్యాత్మికంగా బాగుంటారు, అన్ని రకాలుగా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను. కానీ అలా ఈ వృశ్చిక రాశి అనగానే ఏదో లైట్స్ అలా వెలుగుతుంటుంది, నక్షత్రాలన్నీ ఇలా తిరుగుతూ ఉంటాయి. అంత అద్భుతం జరగబోతుంది. గెట్ రెడీ. ఎలా? కేతు కన్యా రాశిలో లాభస్థానంలో ఉన్నారు, అనుకోని ఆదాయం రావచ్చు. గురువు మిథున రాశిలో అష్టమ స్థానంలో ఉండడం వల్ల రహస్య మార్పులు, అంతర్గత పరిణామాలు. ఇక్కడ చూడండి, గురువు అష్టమంలో ఉన్నా కూడా గురువు ఈ సంవత్సరం రాజాది నవనాయకుల్లో రాజు అద్భుతమైనటువంటి వాడు ఉంటే రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెడతాడా? రాశిలో తేడా ఉన్నా కూడా రాజ్యాన్ని రాజు అందరినీ సమతుల్యంగా చూస్తారు కదా. ఎంత అద్భుతం అండి. ఈ నెల మార్పులు, అవకాశాలు అద్భుతం కనిపించబోతున్నాయి. పనిలో మార్పులు వస్తాయి, కొత్త బాధ్యతలు వస్తాయి, పై అధికారులతో ప్రశంసలు వస్తాయి, ప్రతిభ గుర్తింపబడుతుంది, మీకు అవార్డ్స్ రివార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, మల్టిపుల్ ఉద్యోగ అవకాశాలు ఉద్యోగం లేని వారికి రాబోతున్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు. సర్వీస్ అంటే ఇక్కడ చూడండి, డిఫెన్స్, పోలీస్, డాక్టర్స్, లాయర్స్, జడ్జెస్, ఇలా ఎవరెవరైతే ఉంటారో సర్వీస్ సెక్టార్ వాళ్ళందరికీ, హాస్పిటల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి యోగ కాలం అండి. మీరు ఇలాగే చెప్తారు గురుగారు, మాకు ఇలాగే ఉన్నాయి, మాకు ఇంత ఇబ్బందులు ఉన్నాయి. మీరు నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ప్రయత్నం చేయండి. సమయం బాగున్నప్పుడు మనల్ని మనం మార్చుకోవాలి. మనం మార్చుకుంటేనే బాగుంటాం. కొత్త మార్పు కోసం ప్రయత్నం చేయండి. లేవండి, ప్రపంచం చూడండి, ప్లాన్ చేసుకోండి. ఈ సంవత్సరం నేను ఎలా ఉండాలి, నేనేం షార్ట్ టర్మ్ ప్లాన్ చేసుకోండి. ఏది చేయాలి? నాకు ఇల్లు కావాలా, నాకు ఉద్యోగం కావాలా, లేకపోతే నాకు మంచి భార్య కావాలి, నాకు మంచి భర్త కావాలి, నాకు పిల్లలు కావాలి, కుటుంబం కావాలని ఎవరెవరు ఏవేమి కోరుకోబోతున్నారో అవన్నీ వచ్చేయబోతున్నాయి. ఇంకా ఉద్యోగస్తులకి అంత అద్భుతం. వ్యాపారస్తులకి కొత్త డీల్స్ వస్తాయి. మల్టిపుల్ ఆర్గనైజేషన్లు ఉద్యోగాలు, వ్యాపారాలు పెడతారు. దేశీయ, అంతర్జాతీయ వ్యాపారాలు పెడతారు, జాతీయ వ్యాపారాలు పెడతారు, ఈ-కామర్స్ వ్యాపారాలు పెడతారు, ప్రొడక్టివిటీ పెడతారు, సర్వీస్ వ్యాపారాల్లో ఉంటారు. అద్భుతం అండి. షేర్ మార్కెట్ విషయానికి వస్తే ఈ నెల మీకు సడన్ గెయిన్స్, చిన్న లాసెస్, సడన్ గెయిన్స్. నేను అసలు ఎలా ఊహించాను, నేను అనుకోలేదే, ఇది ఇలా పెరిగిపోయిందే. మీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా ఇప్పుడు చాలా గుర్తుకొస్తుంది. హై రిస్క్ హై రివార్డ్స్ మంత్ అనుకోండి చెప్పచ్చు ఈ నెల. షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి జాగ్రత్తగా ఉండండి. రీసెర్చ్ చేసి మాత్రమే పెట్టుబడి పెట్టండి. టెక్నాలజీ, మెడికల్, ఈ సోలార్ ఇలాంటి దాంట్లో బాగా పెట్టచ్చు, మరి పెట్టుబడి పెట్టచ్చు అని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ పాత డీల్స్ పూర్తవుతాయి, కొత్త పెట్టుబడులు కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రాపర్టీ ఇప్పుడు కరెక్షన్ స్టార్ట్ అయింది కదా, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టండి, భూమి కొనండి, ఆస్తులు పెంచుకోండి సార్ మల్టిపుల్గా. వృశ్చిక రాశి మిత్రులారా, స్త్రీ పురుషులు ఎవరైనా మీ ఆస్తులు పెంచుకోండి. ఇది సమయం. లక్ష్మి, అదృష్ట లక్ష్మి మీరు తలుపు తట్టేంత వరకు కొడుతూనే ఉంటుంది. తెరవండి, తలుపు తెరవండి, అదృష్టం పొందండి. మీ దగ్గర బ్యాంక్లో ఉంటే ఆ డబ్బులు తీసి పెట్టుబడి రూపంలో, భూమి రూపంలో పెట్టండి. భూదేవిని నమ్మిన వారు చెడ్డవారు లేరు, అద్భుతంగా ఉంటారు. అంత అద్భుతంగా ఉంటుంది. కోర్టు కేసులు ఏవేవి ఉన్నాయో అవన్నీ తొలగి ఇంకా విడాకుల కేసులు ఉంటాయి చూసారా, ఈ మధ్య చాలా కనబడుతున్నాయి. అవన్నీ కూడా ఒక కాంప్రమైజ్కి వచ్చేసి విడాకుల దూరం వచ్చి అదే కోర్టులో కూడా మళ్ళీ కలిసిపోయి అద్భుతాన్ని సృష్టిస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే వృశ్చిక రాశి వాళ్ళకి స్వతహాగానే ఒక అహం, నేనే గొప్పవాడిని, ఒక నోరు. మీకు శత్రువు ఎవరైనా అంటే వృశ్చిక రాశికి ఆ నోరే.
ఆ నోరును అదుపులో చేసుకోండి. భార్య దగ్గర లేదా భర్త భార్య దగ్గర, భార్య భర్త దగ్గర ఒక్క మెట్టు దిగండి. ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి వాళ్ళు ఒక పై అధికారుల దగ్గర మర్యాదగా ఉండి, చిన్న అధికారుల్ని ప్రేమగా చూడండి. అద్భుతం. కళాకారులకైతే ఎంత అవకాశాలు అయితే, నటీనటులకి యోగం అని చెప్పచ్చు. సినిమా రంగం వారికి యోగం, యూట్యూబ్ రంగం వారికి చాలా యోగం. చిరు వ్యాపారస్తులు ఉంటారు చూసారా, చిన్న చిన్న వీరు వ్యాపారస్తులు, వాళ్ళకి బాగుంటుంది. ఇండస్ట్రీస్ వాళ్ళకి అద్భుతం అని కూడా చెప్పచ్చు. అన్ని రకాలుగా కుటుంబం నుంచి విహారయాత్రలు వెళ్ళడం, లేదా విలాస యాత్రలు వెళ్ళడం, లేదా ఆధ్యాత్మిక యాత్రలు వెళ్ళడం అవకాశాలు కనబడుతున్నాయి. దాంపత్య జీవితంలో సహనం కాస్త కోల్పోకండి. ఇంకా ప్రేమికులు, గురుగారు మేము కలుస్తామా? ఖచ్చితంగా కలుస్తారు. అహం వదిలేసేయండి, ఒకళ్ళ మీద ఒకళ్ళ డామినేషన్ వదిలేసేయండి, కలుస్తారు చక్కగా. విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలండి, కష్టపడి విజయాన్ని సాధిస్తారు. మీరు కోరుకున్న యూనివర్సిటీలో మీకు చదువు, లేదా ఉద్యోగమైన తర్వాత మీకు క్యాంపస్ సెలక్షన్స్, ఉద్యోగ అవకాశాలు అన్నీ అద్భుతంగా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. అసలు మీరు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటారు చూసారా, అలా ఉంటుంది. కళాకారులకి అన్నిటికీ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. వ్యవసాయదారులకి మీ పంట జై జవాన్ జై కిసాన్ అంటారు చూసారా, వీళ్ళ ఇరువురికి కూడా అద్భుతమైనటువంటి సమయం, మిమ్మల్ని గుర్తించే సమయం ఆసన్నమైందండి. అద్భుతం. గెట్ రెడీ, మీకు రివార్డ్స్ అన్నీ కూడా రాబోతుంది. వ్యవసాయదారుడు బాగుండాలి, జవాన్ బాగుండాలి, వాళ్ళని గుర్తిస్తాము. ఇంకా ఆరోగ్యం, ఇక్కడ కాస్త సౌండ్ గట్టిగా ఇచ్చాను, జాగ్రత్త. ఒక శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడాలి. నరాల బలహీనత ఉంటుంది, మానసిక స్ట్రెస్. దీనివల్ల మీరు ఏం చేయాలంటే మెడిటేషన్, యోగా కానీ, సూర్య నమస్కారాదులు కానీ, హార్మోన్ల సమస్య, బ్లడ్ ప్రెషర్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము, కార్డియా ప్రాబ్లం రావడం. కాబట్టి కొంచెం ఒక మాస్టర్ చెకప్ మీ డాక్టర్ దగ్గర సంప్రదించండి. ఈ నెల మీకు అదృష్టమైనటువంటి రంగు బ్లూ, రెడ్, ఆరెంజ్. మరి గురుగారు మాకు ఈ నెల సంఖ్య, అదృష్ట సంఖ్య అంటే 9, 18, 27 మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట రోజులు మంగళవారం మరియు శనివారం మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 9. ఈ నెల మీరు చేయవలసిన పరిహారాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయండి, మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శనివారం శని ప్రార్థన, దేహి మే బుద్ధి వైశిష్టం. భగవంతుడా, శని భగవానుడా, నువ్వు బాగలేనప్పుడు మేము పూజించడం కాదయ్యా, నువ్వు బాగున్నప్పుడు కూడా మేము మిమ్మల్ని పూజిస్తాం. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవజేవ జగత్పతి అని ఆ శని భగవాన్ని స్తోత్రించండి, స్తుతించండి, ఆనందపడతాడు ఆ శని భగవానుడు. నల్ల నువ్వులతో ఒక ఉండ చేసి ఆ నల్ల క్లాత్లో దాన్ని 9 సార్లు నల్లదారంతో ముడివేసి, ఒక కొబ్బరికాయ కొట్టి 2 చిప్పలు తీసి అందులో ఒక ముడి, ఇందులో ఒక ముడి పెట్టి, మీ దేవాలయం దగ్గర ఎక్కడైనా దేవాలయంలో నవగ్రహాల దగ్గర ప్రతి శనివారం నూనెతో వెలిగించండి. మీ దోషాలన్నీ తొలగి, వ్యాధులన్నీ తొలగి ఆనందంగా అద్భుతంగా ఉంటారు. వృశ్చిక రాశి మిత్రులారా, భగవంతుని అనుగ్రహం కూడా కావాలి. సమయం ఎంత బాగుందో అదే సమయంలో భగవంతుని అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉండాలి. కాబట్టి సూర్యుడికి రాగి చొమ్ము తీసుకోండి, నీళ్ళల్లో ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేత్తో నీళ్ళు వేసి సూర్యుడికి అర్ఘ్యం వదలండి. సూర్యాయ నమః, భాస్కరాయ నమః అని చెప్పి స్వామివారికి వెయ్యండి, నీళ్లు వదలండి. గురుగారు మరి మాకు శీఘ్రంగా ఇంకో కొంచెం ఫలితం ఎక్కువ కావాలి అని అనుకున్న వాళ్ళు, అతి శక్తివంతమైనటువంటి మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళిమాల ఒక 48 రోజులు చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మీకు సిద్ధంగా ఉంది. ఇంకా మా గోచార ప్రకారం కాకుండా మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు, అపాయింట్మెంట్ కావాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు మేము మిమ్మల్నే సంప్రదిస్తామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశులలో 9 రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఒక వార్నింగ్ బెల్ అని చెప్పచ్చు. మీకు జాగ్రత్తగా ఉండండి, భయం ఉండాలి, ప్రతి పనిలోనూ ప్రతి చర్యలోనూ జాగ్రత్తగా ఉండండి, నోరు అదుపులో పెట్టుకోవాలి. అన్వాంటెడ్ డిస్కషన్స్, అన్వాంటెడ్ కామెంట్స్ ఇవన్నీ చెయ్యకూడదు. రైట్. ఈ నెల మీకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయని చెప్తే శని మరియు రాహు మీనరాశిలో 4వ స్థానంలో ఉన్నారు. ఇబ్బంది పెట్టే 2 గ్రహాలు కూడా ఈసారి ఇబ్బందిగా ఉన్నారు. కాబట్టి జాగ్రత్త, శని రాహు ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి.
కేతు కన్యా రాశిలో దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో అనిశ్చితి, మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురు మిథున రాశిలో సప్తమ స్థానంలో ఉండడం వల్ల సంబంధాలు, భాగస్వామ్యాల అవకాశాలు వస్తున్నాయి. ఈ నెల మార్పులు ప్లస్ సంబంధాలు కలిసి ఉంటాయి. మరి ఉద్యోగస్తులు ఎలా పనిలో మార్పులు వస్తాయి. బాధ్యత వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. కొంతమందికి జాబ్ చేంజ్, జాబ్ పోవడం. ఇదేంటి గురుగారు ఇలా చెప్తున్నారంటే, చెప్పక తప్పట్లేదు కానీ చెప్పాలి. జాగ్రత్త పడండి. మీరే ఉద్యోగం వదిలిపోయేటట్టుగా అక్కడ క్రియేట్ అవుతుంది. మీ ప్రెస్టేజ్ ద్వారా సంతకం పెట్టి బయటకు వచ్చేసారనుకోండి, మళ్ళీ ఉద్యోగం రావడం కష్టం అవుతుంది. కాబట్టి ఒక మెట్టు దిగండి. క్షమాపణ చెప్పడంలో తప్పులేదు, జాగ్రత్తగా ఉండండి. ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో అన్స్టేబిలిటీగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ఏది వెళ్ళకండి. ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోండి. లాభాలు రాకపోయినా నష్టాలు రావు, మధ్యస్థగా ఉంటారు. పార్ట్నర్షిప్లో విభేదాలు వచ్చి తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆదాయం చాలా స్ట్రగుల్ అవుతారు. బ్యాంక్ లోన్స్ కోసం, చిట్ ఫండ్స్ కోసం ఎదురు చూస్తున్నారా, క్రష్ అవుతున్నారు. మరి మీరు బిల్డింగ్ పర్మిషన్స్ కోసమో దానికో ప్రభుత్వాల దగ్గర నుంచి మీరు పర్మిషన్ కోసం పెడుతున్నారా, అది కూడా ఆలస్యం అవుతుంది. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. ఈ నెల షార్ట్ టర్మ్లో రాంగ్ డిసిషన్ వల్ల మొత్తం నష్టమైపోతారు. లాంగ్ టైం బెటర్. అది కూడా ఉన్నటువంటి షేర్స్తోనే కంటిన్యూ చేయండి. బ్యాంకింగ్, ట్రావెల్ రంగాలు కాస్త కదలిక కనబడుతుంది. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే మీరు ఉన్న ఇల్లు మార్పు లేదా స్థలం అమ్మడం, కొనుగోలులో వచ్చే లాభాలు తగ్గడం, పత్రాలు సరిగా లేకుండా ఉండడం, ఇవన్నీ జాగ్రత్త పడండి. కుటుంబంలో మిశ్రమ ఫలితాలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవ్వడం, అన్నదమ్ములు, పెద్దవాళ్ళ దగ్గర సఖ్యత లోపకుండా ఉండడం, మీకు మీరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటున్నారు. కాబట్టి కాస్త జాగ్రత్త పడండి. వీటన్నిటికీ శత్రువు ఎవరు అనంటే మీ నోరు. ఈ నెల మీరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచి ఫలితాన్ని పొందుతారు. విద్యార్థులకి మధ్యస్థ ఫలితం, కానీ కష్టపడాల్సి వస్తుంది. 2-3 తరగతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశీ అవకాశాలు, వీసా ప్రయాణాలకు జరిగే అవకాశాలు ఉంది. కాస్త మిశ్రమంగా ఉంది. ఇంకా కళాకారులకి, వీడియో రంగం వారికి కూడా ఈ నెల కాస్త మిశ్రమంగా ఉంది. మీరు ఏదో చేసి వైరల్ అవ్వాలని అనుకుంటారు. అది కొంచెం ఒక్కొక్కసారి ఇబ్బంది కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. కొత్త భాగస్వామ్యం, పరిచయాలు పెరుగుతాయి. ఇంకొక ఛానల్తో పోటీ పడకండి. మీ ఛానల్ ఎలా డెవలప్ చేయాలని మాత్రం ఆలోచించండి. ఇంకా నటీనటులకి మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. వ్యవసాయదారులకు వస్తే సగటు ఫలితాలు ఉంటాయి. పంటలపై శ్రద్ధలు పెట్టండి. మంచి కాంపోజిట్స్ అన్నీ కూడా అవన్నీ కూడా చల్లడం, మందులన్నీ కూడా కరెక్ట్గా చల్లడం, అలాంటివన్నీ చూసుకోండి. ఆరోగ్య విషయంలోకి వస్తే ఒక శస్త్రచికిత్స కనబడుతుంది, జాగ్రత్త. ఇది ఈ నెల జీర్ణ సమస్య, మానసిక ఒత్తిడి, నిద్ర సరిపడా లేకపోవడం, దీనికి యోగా ధ్యానం చేయాలి. మరి ఏం చేయాలి గురుగారు? సైలెంట్ క్లిప్ వేసుకోండి మీ పెదాలకి. ఈ నెలంతా జాగ్రత్త. అదృష్ట రంగు పసుపు మరియు బ్లాక్, బ్లూ కలర్, ఈ 3 కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 3, 12, 21, 30 తారీఖులు కలిసి వస్తాయి మీకు ఈ నెల. అదృష్ట రోజు గురువారం, అదృష్ట సంఖ్య 3. గురువారం మరి ఏం చేయాలి? మాకు ఇంత చెప్తున్నారు కదా, దానికి మేము ఏమైనా చేయాలంటే పోయి శరణాగతి అవ్వండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. శని బాధ వినాశాయ ఘోర సంతాపహారిణే కనకాలయ భాసాయ భూతనాదాయ తే నమః. స్వామి దిక్కు లేదయ్యా, నాకు నీవే దిక్కు. ఆ నవగ్రహాలకి ప్రార్థన చేయండి. ఆ రాహు భగవాన్ని ప్రార్థన చేయండి, ప్రసన్నం చేసుకోండి. నవగ్రహాలకి వీలుంటే 108, 54, 36, 19 ఇలా సంఖ్యలతో ప్రదక్షిణం చేయండి. మనం వస్తువులతో, కమోడిటీస్తో చేయడం కాదు, శారీరకంతో చేసినటువంటి సేవకు భగవంతుడు కరుణిస్తాడు. అరే వీడు నా సన్నిధిలో వచ్చి తిరుగుతున్నాడు, నేను వాడికి ఇబ్బంది పెడుతున్నాను తెలుసు. ఇబ్బంది పెట్టేవాడికి కాస్త అనుకూలం చేయకపోయినా ప్రతికూలం చేయకుండా ఉంటేనే అది అనుకూలం చేసినట్టే కదా. అలాంటి అవకాశాలు ఉన్నాయి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి.
ప్రతిరోజు ఒక 19 ప్రదక్షిణాలు లేదా ఒక 36 ప్రదక్షిణాలు, 54 ప్రదక్షిణాలు నవగ్రహాలకి తిరగండి. నవగ్రహాలు అనుగ్రహిస్తే అన్నీ అనుగ్రహించినట్టే. మీకు పేదలకు ఆహారం వేయండి. 9 అనే ఒక చెప్పులు, నల్లటి రంగు చెప్పుని పేదలకు తొడగండి. కొత్తది ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి. అందరూ మజ్జిగనో మంచినీలో తాగి ఈ వేసవి తాపడాన్ని పోగొట్టుకుంటే మీరు అనుగ్రహం పొందుతారు. ధనుసు రాశి వారు గుర్తుంచుకోండి, ఈ నెల మార్పులు, అసౌకర్యాలు చాలా ఉన్నాయి. కొంచెం లీగల్ ఇష్యూస్ కూడా జాగ్రత్త పడండి. మీ ఎదుగుదలకు మార్గం అవుతుంది. గ్రహాలు పరీక్షిస్తాయి, కానీ మీకు దారి చూపిస్తాయి. మిమ్మల్ని ట్యూన్ చేస్తుంది, మీరు ఎలా ఉండాలని ట్యూన్ చేస్తుంది. మీ నిర్ణయం, మీ భవిష్యత్తు. మరి ఏం చేయాలి గురుగారు? మాకేమైనా ఒక పరిహారం, అద్భుతమైనటువంటి శీఘ్ర పరిహారం ఇవ్వండి అంటే, శని ప్రీతికి చాలా విశేషమైనటువంటి మాల ఈ కరుంగాళి మాల. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల, చండీ సుదర్శన యాగాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి 48 రోజులు మన యొక్క అయ్యప్ప స్వామి 18 అవతారాల దేవాలయం జీవకోణ తిరుపతిలో పూజ చేసి సిద్ధంగా ఉంది. కావాల్సిన వారు ఆ డిస్ప్లేలో నంబర్కి కాల్ చేయండి. చూడండి, ఆ మాలను చూసిన తర్వాత కొనండి. ఇంకా గురుగారు, మరి ఈ నెల నేను మీ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నానండి. గోచార కాకుండా ప్రత్యేకంగా ఎలా ఉంది అంటే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నాం. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. తప్పకుండా మీకు అపాయింట్మెంట్ వస్తుంది. విజయోస్తు. మళ్ళీ చెప్తున్నాను, పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీరు చేసే పనిని శ్రద్ధగా చేయండి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశులలో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ నెల గ్రహస్థితులు శని మరియు రాహు మీనరాశిలో 3వ స్థానంలో ఉన్నారు. దీనివల్ల మీకు ధైర్యం, కమ్యూనికేషన్ పెరుగుతుంది. కేతు కన్యారాశిలో 9వ స్థానంలో ఉన్నారు. అదృష్టంపై కొంత గందరగోళం ఉన్నా కూడా పొందుతారు. గురు మిథున రాశిలో 6వ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో పోటీ, శ్రమ పెరుగుతుంది. ఈ నెల మీకు శ్రమ, ఫలితం మిశ్రమంగా ఉంటుంది. ప్రాబ్లం ఏం లేదు, ఘటన అయిపోతారు. 60-40 అని కూడా అనుకోవచ్చు. ఒక రకంగా ఉద్యోగస్తులో పనిలో పోటీ పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి. పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కానీ మీ కష్టం ఫలిస్తుంది, స్థిరమైన పురోగతి ఉంటుంది. ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తున్నాయి. వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు వస్తాయి. నిర్ణయాలు జాగ్రత్త అవసరం. భాగస్వామి వ్యాపారాల్లో అపోహలు రావచ్చు. ధన విషయంలో వస్తే ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు. షేర్ మార్కెట్ పర్వాలేదు, జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు. షార్ట్ టర్మ్లో మాత్రం జాగ్రత్తగా ఉండి, లాంగ్ టర్మ్ బ్లైండ్గా ఉండొచ్చు. మీరు డిసిప్లిన్ అప్రోచ్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్ రంగాల్లో కదలిక కనబడుతుంది కాబట్టి జాగ్రత్త పడండి. అందులో చూసుకోవచ్చు. మీరు రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే మధ్యస్థ ఫలితాలు. ఈ నెల కొత్తగా రియల్ ఎస్టేట్లో ఏం మీకు పెద్ద నువ్వు సాధించేది ఏం లేదు, కొంచెం మధ్యస్థంగానే ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఇంకా కోర్టు విషయాల నెమ్మదిగా పురోగతి అవుతుంది. మీకు మంచి జడ్జిమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో మీకు చాలా అనుకూలంగా అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శాంతి ఉంటుంది. కానీ చిన్న విభేదాలు. మీ యొక్క తల్లిదండ్రుల్ని, పెద్దవారిని గౌరవించడం నేర్చుకోండి. ఫస్ట్ మీకు తెలుసు, మీకు తెలియదని ఉండదు. కానీ మీకు తెలిసిన దానికంటే మీ పై వాళ్ళకి చాలా తెలుసు. మీరు ప్రేమ ఇస్తేనే అక్కడి నుంచి ప్రేమ పొందుతారు. మీరు ఎంత ద్వేషం అవుతున్నారో అది మీకు నష్టం, కానీ పై వాళ్ళకి నష్టం కాదు. అది ఒకటి చూసుకోండి. మీరు సహనం అవసరం. పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్త. ఇంకా విద్యార్థులకి మంచి సమయం. కష్టపడితే మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విదేశీ అవకాశాలు మధ్యస్థంగా ఉన్నాయి. కాస్త పోస్ట్పోన్ చేయండి. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా. ఇంకా విదేశాలు స్థిరపడ్డ వాళ్ళు ఇక్కడి నుంచి కదలకండి. కొన్ని రోజులు, ఒక 2 ఏళ్ళ వరకు కదలకండి. అలా ఉండండి. కాస్త ఇప్పుడే ఏళ్ళనాటి శని పోయి ఇప్పుడిప్పుడే కొంచెం బ్రీత్ వస్తుంది. ఆ బ్రీత్ వచ్చే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో గుర్తింపు పెరుగుతాయి. వైరల్ అయ్యే అవకాశాలు కూడా మీరున్నాయి. ఈ నెలలో దాగి ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే, ఏదో ఒక కొత్త పరిచయం మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది.
ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో పెద్ద ఫలితాలు ఇస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేయకండి నటీనటులు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా వ్యవసాయం మంచి ఫలితాలు ఉంటాయి. పంటలు బాగా లాభంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, జీర్ణ సమస్య, అలసట, మానసిక ఒత్తిడి, స్ట్రెస్, ఆహార నియంత్రణ ఇవన్నీ అవశ్యం. యోగా లాంటివన్నీ చేసుకోండి. ఈ నెల మీకు అదృష్టం కలిగించే రంగు నీలం మరియు నలుపు. అదృష్ట తేదీలు 8, 17, 26 ఇవన్నీ కూడా కలిసి వస్తుంది. అదృష్ట రోజు శనివారం. అదృష్ట సంఖ్య 8. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమేనంటే శనివారం శనిదేవుని ఆరాధించడం, ఓం శనైశ్వరాయ నమః అని జపించడం, నల్ల నువ్వులు దానం చేయడం, పేదలకు ఆహారం పెట్టడం, అన్నదానాలు చేయడం, వస్త్రదానం ఇవ్వడం, చెప్పులు ఎవరన్నా పేదవాళ్ళకి చెప్పులు ఇవ్వడము. విజయం మీ పక్కే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, సాధిస్తారు. కొంచెం ఓపిక ఉంటే చాలా మంచిదని కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. మీ నిర్ణయం, మీ భవిష్యత్తు. మీరు నోరు అదుపులో పెట్టుకుంటే విజయం మొత్తం మీదే. గురుగారు మాకు ఇంకా కొంచెం పరిహారాలు ఇంకేమైనా చెయ్యాలా అని చెప్తుంటే శనైశ్వరాయ నమః అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ నల్ల నువ్వులతో నూనె వెలిగించండి. మీ యొక్క ఇష్టదైవం నల్ల నువ్వులు, నువ్వుల నూనెతో చక్కగా నల్ల దారంతో ఒక మూట కట్టి ఒక కొబ్బరి చిప్ప తీసుకొని ఒక కొబ్బరికాయని కొట్టి ఒక కొబ్బరి చిప్పలు పెట్టి నవగ్రహాల దగ్గర దీపం వెలిగించండి. ఇంకా అతి శక్తివంతమైనటువంటి పరిహారంతో కూడినటువంటి ఈ యొక్క కరుంగాలి మాల ఉంటుంది చూస్తారా, 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండీ హోమాదులన్నీ కూడా చేసి సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి సిద్ధంగా ఉంది. కావలసిన వాళ్ళు ఈ మాలను పొందండి. గురుగారు మా గోచార ప్రకారం కాకుండా మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని సంప్రదించండి. లేదు గురుగారు మేము మీ దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నాం. మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. బిజీ వస్తూ జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, ఈ 2026 ఏప్రిల్ నెల మీకు ఎలా ఉంటుంది, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుసుకుంటాం. ఈ నెల మీ జీవితంలో ఆర్థికంగా నిర్ణయాలు, సంబంధాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఒక చిన్న అవకాశం మీ ఆర్థిక స్థితిని ఇట్టే మార్చేయబోతుంది. పూర్తిగా మార్చే శక్తి కలిగింది. కొంచెం ధనలాభం అని అనుకుంటున్నారు, అది చాలా రాబోతుంది. కొందరికి ఆర్థిక ఒత్తిడి ఉన్నా కూడా దాన్ని నిలదొక్కుంటారు. ఈ నెల గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? శని మరియు రాహు మీనరాశిలో ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ధనం, కుటుంబ విషయంలో కాస్త ప్రెషర్ ఉంటుంది. కేతు కన్యా రాశిలో అష్టమ స్థానంలో ఉండడం వల్ల అనుకోని మార్పులు, రహస్య పరిస్థితులు వస్తాయి. ఆరోగ్యం పట్ల కూడా ఇబ్బంది వచ్చాయి. గురు మిథున రాశిలో పంచమ స్థానంలో ఉండడం వల్ల సంతానం, విద్య, సృజనాత్మకత ఎదుగుదల, ఆరోగ్యం, ఆర్థికం అన్ని రకాలుగా ఎదుగుతారు. గురు చూసిన కోటి లాభం అన్నారు. అందులో రాశి గురు భగవానుడు ఈ సంవత్సరం రాజు. మళ్ళీ చెప్తున్న కుంభరాశి మిత్రులారా, గురు చూసిన కోటి లాభం అది ఎవరికి ఉందంటే అది కుంభరాశికే. మరి ఏళ్ళనాటి శని యొక్క అవసానంలో ఉన్నాం కదండి. అంటే ఏళ్ళనాటి శనిలో 7 సంవత్సరాల ఆట ఆడుకుంటాడు. ఎలా అంటే ఒక చెరుకు మిషన్లో చెరుకు వేస్తే ఇలా పిప్పి 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 అయిపోతుందో, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, సామాజికంగా అన్ని రకాలుగా నలిగిపోయి భగవంతుడా చెప్పాలా, చెప్పకూడదా, మింగాలా, మింగకూడదా, కక్కాలా, కక్కకూడదా, చావాలా, బతకాలా అని అలా తాపత్రయం అయ్యారు కదా. వాటన్నిటికీ బిగ్ ఫుల్ స్టాప్. ఈ 6 నెలలు పోతూ పోతూ భగవంతుడు శని భగవానుడు ఏవేమి నష్టపోయారో దానికి 1000 రెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కుంభరాశి మిత్రులారా, రాసి పెట్టుకోండి, మీ అదృష్టం స్టార్ట్ అయ్యింది. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, కౌంట్ యువర్ నెగిటివ్స్ కాదు, కౌంట్ యువర్ బ్లెస్సింగ్. మీరు ఇలాగే చెప్తారు గురుగారు, మేము ఇలాగే ఉన్నాం. మీరు ప్రయత్నం చేసి చూడండి సార్, ఎన్ని వస్తాయో. దీనికి ఒక చిన్న ప్రయత్నం కూడా ఒకటి చెప్పాలి. బాగా ఐడియాలజీ ఉంది, అతనికి ఆర్థికమైనటువంటి సపోర్ట్ లేదు, ఏదైనా ఎదగాలి అనే దానికోసం అతను ప్రయత్నం చేస్తూ ఉంటారు. పెట్టుబడి పెట్టే వాళ్ళ కోసం బాగా ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటారు. ఐడియాలజీ ఇచ్చినా కూడా దీనిలో వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి అని తాపత్రయపడుతూ ఉంటారు. కుంభరాశి మిత్రులు ఎలా తెలుసా, వాళ్ళ దగ్గర ఐడియాలజీ ఉంటుంది, డబ్బు ఉండదు, ఏం వ్యాపారం చేయాలో తెలియదు, కానీ ఎదగాలని ఒక కసి ఉంటుంది. పోతారు, ఒక షాపు ఏదో తిప్పలు పడి రెంట్ తీసేసుకుంటారు. అప్పుడు కూర్చొని ఆలోచిస్తారు, నేను ఇక్కడ ఏ వ్యాపారం చేయాలి, దీనికి పెట్టుబడి ఎక్కడా అని ఏదో రకంగా ప్రయత్నం చేస్తారు, సక్సెస్ చేసుకొని వస్తారు. అదే కుంభరాశి మిత్రులు. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఉద్యోగస్తుల పనిలో స్థిరత్వం మిశ్రమంగా ఉంటుంది. కొన్ని రోజులు ఓపిక పెట్టండి,
అలా 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 వచ్చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి, పై అధికారం నుంచి ప్రశంసలు వస్తాయి, పదోన్నతి అవకాశాలు నిదానంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్నవారికి స్థిరత్వం, ప్రగతి అద్భుతంగా ఉంటుంది. డాక్టర్స్, రీసెర్చ్ సైంటిస్ట్, వీళ్ళకందరికీ చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా వ్యాపారస్తులకి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఈ కామర్స్ ద్వారా పొందుతారు. మల్టిపుల్ బ్రాంచెస్, ఫ్రాంచైజ్ అలా పెంచుకుంటూ పోతారు మీ యొక్క వ్యాపారాన్ని. భాగస్వామి వ్యాపారాల్లో అపోహలు వద్దు, పార్ట్నర్షిప్ తీసుకోండి. తప్పకుండా మీరు 24 గంటల సేపు కష్టపడుతున్నారంటే సింగిల్గా పార్ట్నర్షిప్ తీసుకోగానే 12 గంటల సేపు మీకు సమయం దొరికింది, ఆర్థికమైనటువంటి సపోర్ట్ కూడా దొరుకుతుంది. కాబట్టి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా ఆర్థికంగా ఆదాయం ఉన్న ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి పాత డెట్స్, చిట్ ఫండ్స్, బ్యాంక్ ఈఎంఐస్, అన్ని ఓడీస్ ఇవన్నీ ఉంటాయి కదా, స్ట్రెస్ అవన్నీ తొలగిపోతాయి. ఏ రంగం వారు బలపెడతారంటే ఫుడ్ రంగం వారు బాగా బలపడతారు. ఈ యొక్క మెడికల్ ఎక్విప్మెంట్స్, మెడికల్ షాప్, హాస్పిటల్స్ వీళ్ళు బాగా పెడతారు. వస్త్ర ధృవీకరణ వాళ్ళు, ఈ ఎలక్ట్రానిక్ వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి లాభాలు పడతారు. షేర్ మార్కెట్కి వస్తే ఈ నెల హెచ్చు తగ్గులు ఉన్నా కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి. డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్ అవసరం. టెక్నాలజీ, క్రియేటివ్ రంగాల్లో చాలా చలనం ఉంది కాబట్టి చూసి పెట్టండి. రియల్ ఎస్టేట్ వచ్చేటప్పటికి మధ్యస్థంగా ఉంటుంది. మీరు అమ్మాలనుకున్న ఆస్తికి రేటు రాదు. కొత్త పెట్టుబడులు ఆలోచించకండి. రియల్ ఎస్టేట్లో కాస్త ఉండండి. కోర్టు విషయాల్లో అనుకోని మలుపులు వస్తాయి. కొన్ని విషయాలు మీకు అనుకూలం రావచ్చు, కానీ పేషెన్స్ అవసరం. కొంచెం స్లోగా వస్తుంది, కానీ పాజిటివ్గానే ఉంటుంది. జాగ్రత్త. కుటుంబ విషయంలో, డబ్బుల విషయాల్లో విభేదాలు రావచ్చు. దాంపత్య జీవితంలో సహనం అవసరం. అన్నదమ్ములు దగ్గర వచ్చేటప్పటికీ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, కుటుంబంలో తగాదాలు. ఇక్కడ మాత్రం కొంచెం మిశ్రమంగా ఉంది. కొన్ని గ్రహాలు నెగిటివ్గా ఉంది కాబట్టి అన్నదమ్ముల వల్ల అవమానాలు లేదా ఇబ్బందులు, లేదా వాళ్ళ ద్వారా ఆస్తి నష్టాలు, లేదా వాళ్ళ ద్వారా ఒకరికొకరు మాట పట్టింపు లేకుండా పోవడాలు, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాస్త జాగ్రత్త పడండి. ఇంకా విద్యార్థులకి మంచి సమయం, సృజనాత్మకం పెరుగుతుంది. అద్భుతమైనటువంటి పోటీ పరీక్షల్లో లాభం పొందుతారు. విదేశీ అవకాశాలు, నెమ్మదిగా ముందుకు సాగే అవకాశాలు. వ్యాపారంలో ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో. గెట్ రెడీ, ఏమైనా రిజిస్టర్ చేసుకోండి. మంచి రోజులు రాబోతున్నాయి సంపాదించుకోవడానికి. కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగాల వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు. ఈ నెల ఒక దాగి ఉన్న అదృష్టం ఉంది. గెట్ రెడీ, ప్రయత్నం చేయండి. నటీనటులారా, ఒక మంచి పరిచయం మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. లేదా మీరు తీసే ఒక సినిమానో లేదా ఒక చిన్నదో ఓటీటీలో కూడా మంచి పేరు తెచ్చే అవకాశాలు బాగున్నాయి. సృజనాత్మక ఐడియా వస్తుంది మీకు. భవిష్యత్తులో పెద్ద లాభాన్ని, పెద్ద బిగ్ స్క్రీన్ లాభం సంపాదించే అవకాశాలకి ఇప్పుడు ఒక పునాది అని కూడా చెప్పచ్చు. వ్యవసాయదారులకైతే సగటు ఫలితాల కంటే అద్భుతమైనటువంటి ఫలితాలు బాగా కనబడుతున్నాయి. ఆరోగ్యం, గొంతు, నరాలకు సంబంధించిన సమస్యలు కనబడుతున్నాయి. జీర్ణ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, జాగ్రత్త. ఆహార నియంత్రణ అవసరం. యోగా, కొంచెం మెడిటేషన్, ఫిజియోథెరపీ లాంటిది కూడా కొంచెం అవసరం కూడా ఇక్కడ ఉంది. ఈ నెలంతా కూడా మీకు నీలం రంగు, నలుపు రంగు చాలా కలిసి వస్తుంది. అదృష్ట తేదీ 4, 13, 22 ఇవన్నీ కలిసి వస్తాయి. అదృష్ట రోజు శనివారం. అదృష్ట సంఖ్య 7 మీకు చాలా కలిసి వస్తుంది. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటి? శని భగవానుడు పోతూ మేలు చేయబోతున్నాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞతగా ఒక గ్రాటిట్యూడ్ ఇచ్చే విధంగా శని భగవాన్ని ప్రార్థన చేయండి. నువ్వులతో చేసినటువంటి పులిహోర అంటారు చూస్తారు, నువ్వుల అన్నం అంటారు. ఈ నువ్వుల అన్నాన్ని తయారు చేసి పేదవాళ్ళకి పంచండి. ఆకలి ఉన్న వాళ్ళకి పంచండి, మీ చేత్తో పంచండి. అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ప్రతి శనివారం చేయండి, అంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేయండి. సుందరాకాండ పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. సూర్యుడికి మీ చేతులతో నీళ్లు వదలండి, అర్ఘ్యం వదలండి. ఆరోగ్యం బాగా ఉంటుంది. గురుగారు, ఇంకా కొంచెం శీఘ్ర ఫలితాన్ని పొందడానికి ఏం కావాలంటే శని యొక్క ప్రీతి పొందడానికి కరుంగాలి శనికి చాలా ఇష్టమైనటువంటి ఒక మాల కదా. ఈ 48 రోజులు చండి, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసినటువంటి ఈ యొక్క కరుంగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంది. కావాల్సిన డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి. గురుగారు, గోచార ప్రకారంగా కాకుండా మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువుగారిని సంప్రదించండి. లేదు గురుగారు, మీ దగ్గర మేము తెలుసుకోవాలనుకుంటున్నాం,
మీ వివరాలన్నీ మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశులలో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ నెల యొక్క రాశి ఫలితాలు, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే క్షణచిత్తం క్షణమాయం. ఈ యొక్క చాప ఉంటుంది చూసారా, నీళ్ళు ఎలా ఉంటుంది, జిగ్ జాగ్ జిగ్ జాగ్ జిగ్ జాగ్ జిగ్ జాగ్ అయిపోతుంది కదా, అలా పరిగెడుతున్నారు. మీ భవిష్యత్తు నేరుగా ప్రభావితం చేస్తుంది. కొందరికి అదృష్టం తలుపు తెరుచుకుంటుంది, మరి కొందరికి పరీక్షలు సిద్ధంగా ఉంది. ఈ నెల గ్రహస్థితులు శని మరియు రాహు మీనరాశుల జన్మంలో ఉన్నారు. జీవితంలో ఒత్తిడి, బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలో గందరగోళం ఉంటుంది. కేతు కన్యా రాశిలో 7వ స్థానంలో ఉండడం వల్ల సంబంధాలు, దాంపత్యంలో పరీక్షలు ఉంటాయి. గురువు మిథున రాశిలో 4వ స్థానంలో ఉండడం వల్ల ఇంటికి, కుటుంబ స్థిరాస్తులు మార్పులు వస్తాయి. ఈ నెల పరీక్ష ప్లస్ మార్పులు కనిపించడం సమయం అని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి పనిలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, బాధ్యతలు పెరుగుతాయి. పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కానీ మీకు కష్టం గుర్తింపు పొందుతుంది. కొంతమందికి జాబ్ చేంజ్, జాబ్ పోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితం, జాగ్రత్త. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు వస్తాయి, కానీ పెట్టుబడుల్లో జాగ్రత్త. భాగస్వామి వ్యాపారాలు, పార్ట్నర్షిప్లో కాస్త జాగ్రత్త. ఆట విడుపు ఉండాలి ఖచ్చితంగా. ఆర్థిక విషయానికి వస్తే ఆదాయం ఉన్న ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. సేవింగ్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు, అన్సర్టనిటీ ఉంది. ఈ నెల బాగా హై రిస్క్. షార్ట్ టైం చాలా రిస్క్, లాంగ్ టైం ఆలోచించవచ్చు అంతే. ఇంకా రియల్ ఎస్టేట్కి వస్తే ఇంటి మార్పు లేదా కొనుగోలు అవకాశాలలో కాస్త చిరు నష్టాలు చూస్తూ ఉంటారు. జాగ్రత్త, అవాయిడ్ చేయండి. కోర్టు విషయాల్లో, సంబంధిత కేసుల్లో మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయి. కాస్త నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పేషెన్స్ అవసరం, లేట్ అవుతూ ఉండొచ్చు. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య మిశ్రమ ఫలితాలు. చిన్న విషయాలు పెద్ద సమస్యగా మార్చుకొని మీకు మీరే పెద్ద సమస్యలు చేసుకుంటున్నారు. జాగ్రత్త పడండి. దాంపత్య విషయంలో అర్థం చేసుకోని ఒక తగాదా. విద్యార్థులకి మధ్యస్థ ఫలితాలు. చాలా కష్టపడి కానీ మీరు సాధించలేరు. ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. ఇంకా విదేశీ అవకాశాలు బలంగా ఉన్నా వీసా ప్రయాణం జరిగే అవకాశాలు మిశ్రమంగా ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఇంకా కళాకారులకి మీడియా, యూట్యూబ్ రంగాల్లో కాస్త విమర్శలు ఎదుర్కొనే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అవకాశాలు వచ్చినా మిశ్రంగా ఉంది. ఈ నెల ఒక ఆధ్యాత్మిక లేదా కొత్త అవకాశం మీ జీవితాన్ని మార్పు చేయవచ్చు. ఇంకా నటీనటులు కాస్త స్పిరిచువల్ టూర్స్, స్పిరిచువల్ పీపుల్ని కలవడం, దేవాలయాలకు వెళ్ళడం ఇలాంటిది చేస్తే మంచిది. వ్యవసాయానికి వస్తే సగటు ఫలితం కంటే కొంచెం బాగానే ఉంటుందని చెప్పచ్చు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక అవసరం. మానసిక ఒత్తిడి, కార్డియా రిలేటెడ్ సంబంధించినటువంటి ఆరోగ్య ఇబ్బందులు, జీర్ణ సమస్య కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఆహార నియంత్రణ అవసరం. యోగా, ధ్యానం మంచిది. అదృష్ట రంగు పసుపు మరియు పింక్ కలర్ కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 3, 12, 21, 30. అదృష్ట రోజులు గురువారం. ఎందుకంటే గురు భగవానుడు మీకు యోగంగా ఉన్నాడు కాబట్టి, గురువు ఈ సంవత్సరం రాజు కాబట్టి మీకు కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదృష్ట సంఖ్య 3. ఈ నెలలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు: గురువారం గురు భగవానుని ప్రార్థన చేయడం, పసుపు వస్త్రం భగవంతుడికి చెల్లించడం, శనగల్ని నానబెట్టి 108 పూసలతో మాలగా తీసుకపోయి గురు భగవానికి వేయడం, దక్షిణామూర్తికి వేయడం. శనివారాల్లో, అందులోనూ ఏళ్నాడు శని యొక్క మధ్యస్థానంలో ఉన్నారు కాబట్టి ఆ శని భగవాన్ని ప్రార్థన చేయడం, నవగ్రహాలకి ప్రార్థన చేయడం, పేదలకు ఆహారం వేయడం. మీనరాశి వారు గుర్తుంచుకోండి, ఈ నెల మీరు శాంతంగా, సహనంగా ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. అన్ని సమస్యలు దాటుకొని విజయం సాధించగలరు. గ్రహాలు పరీక్షిస్తాయి కానీ మీకు మార్గం చూపిస్తాయి. మీ నిర్ణయం, మీ భవిష్యత్తు. మీనరాశి మిత్రులారా, చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల. గురుగారు, మాకు శీఘ్ర ఫలితాన్ని చేసే ఒక పరిహారం ఇవ్వండి అంటే, శని భగవానికి ప్రీతిగా ఉన్నది, అంగారక భగవానికి ప్రీతిగా ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాల 48 రోజులు చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగాలతో మన దేవాలయంలో పూజ చేసింది సిద్ధంగా ఉంది. మీకు అందించడానికి కావలసిన వారు మనల్ని సంప్రదించి ఇది పొందండి.
లేదు గురుగారు, మాకు మీ ద్వారా మేము జాతకం ఈ నెల మీరు బాగాలేదన్నారు కాబట్టి మాకు ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకుంటున్నాము. మా జీవితం కొత్త సంవత్సరం, ఉగాది కొత్త సంవత్సరంలో మా జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. విజయవస్తు. ఈ ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ప్రతి రాశి మిత్రులకి అడ్మిన్స్ దీన్ని అన్ని ఛానల్స్కి కూడా యాడ్ ఆన్ చేయాలి. ద్వాదశ రాశి మిత్రులు అందరూ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క 2026 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా మీరు అద్భుతం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ క్షేమంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండలో మీకోసం ప్రార్థన చేస్తున్నాము. అందరూ క్షేమంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేశ్వర గురుస్వామి. విజయవస్తు.